సార్ అని ఓకే సార్. కొంచెం బ్యాక్ జరిగారు అందరూ మీరు కొంచెం తీసుకుని చెప్పారు కొంచెం ఫోన్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులు అందరికీ కూడా, పాత్రికేయులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు యావత్ జాతి గర్వించదగినటువంటి ఒక మహోన్నతిని మరి మరణం మన దేశానికి తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రజ్ఞను, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని ఈ దేశం ఎప్పుడు కూడా మరవదు. మన్మోహన్ సింగ్ అంటేనే ఒక మృదు భాషి, మరి ఆయన చాలా సౌమ్యుడు అనేటువంటిది ఒక కోణం అయితే, మరొక కోణంలో ఆయన చాలా గట్టివాడు, అనుకున్నది సాధించగలిగినటువంటి తిట్ట అన్నటువంటి విషయాన్ని కూడా మనం మరవరాదు. మరి ఆయన కేవలం 40-42 సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, మరి ఆయన మీ ఎన్నికల్లో నిలబడి రాలే. అప్పటికి ఆయన యూజీసీ గ్రాంట్ చైర్మన్గా ఉంటే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరసింహరావు గారు ఆయన్ని ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ని చేసేసారు. అక్కడి నుంచి ఆయన రాజ్యసభకు 5 సార్లు ఎన్నిక కావడం వరుసగా. ఆయన ప్రతిభను మనం చూసాం. ప్రధానమంత్రిగా కూడా 2 పర్యాలు ఈ దేశానికి పనిచేశారు. మరి నిగర్వి రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని సృష్టించినటువంటి మహానుభావుని యొక్క కార్యక్రమాన్ని, ఈరోజు సంస్కరణ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం అనేది మన జాతి బిడ్డను మనం గౌరవించినట్టుగా అనుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి కౌన్సిల్కు ముఖ్యమంత్రి గారు